కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు అందనంత దూరంలో కూరగాయలు పెరిగిపోయాయి. కూరగాయలు కొనాలి అంటేనే నగరవాసులు ముందు వెనుక ఆలోచన చేస్తున్నారు. గతంలో 200 రూపాయలకు సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు చేతి నిండా డబ్బులు తీసుకెళ్లినా సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటున్నారు. పెరిగిన ధరలు సామాన్య కుటుంబాలకు పెనుభారంగా మారాయి. సాధారణంగా వేసవి రాగానే కూరగాయల ధరలు పెరగడం, వర్షాకాలం మొదలు కావడంతో తగ్గడం జరుగుతుంది. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే పెరిగినా వర్షాకాలం ప్రారంభంలోనే రేట్లు అమాంతం కొండెక్కే. ఏ కూరగాయ కొందామన్నా కొనే పరిస్థితి లేకుండా పోయింది. పెరిగిన ధరలు సామాన్యులకు భారంగా మారాయి. హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోగా డిమాండ్ పెరిగి ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు పెరగడంతో సామాన్యులు తల్లడిల్లుతున్నారు. మరోవైపు వర్షాలతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించడంతో కూరగాయలు కుళ్లిపోతున్నాయి. వ్యాపారస్తులు దిగుమతులు క్రమంగా తగ్గించారు. గతంతో పోలిస్తే తక్కువ కూరగాయల సాగు కూడా తగ్గింది. వీటి ప్రభావంతో మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. రేట్ ఎక్కువ అయింది. ఎట్లా తినాలి, ఎట్లా బతుకోవాలి? ఇది ఏమున్నాయన్నా 20 రూపాయలు అట్లా ఉంటాయి. ఇది అది 50 రూపాయలు, 60 రూపాయలు అట్లా ఉన్నాయి. ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ఉన్నాయి? ఇది గవర్నమెంట్ అది ఇప్పుడు తక్కువ చేయాలి కంపల్సరీతో మంచిగా ఉంటాయి. కూరగాయలు అంటే 60 రూపాయలు, అది బినీస్ అంటే 200 ఉన్నాయి. మామిడికాయ అంటే 150 రూపాయలు కిలో ఉన్నాయి. అది నార్మల్లీ దోసకాయ అంటే 60 రూపాయలు చెప్తున్నారు. ఎట్లా బతుకోవాలి? చిన్న అది చేస్తారు. ఆనియన్ అంటే 60 రూపాయలు ఉన్నాయి, 80 రూపాయలు ఉన్నాయి. అది సూపర్ మార్కెట్లో పోతే 100 రూపాయలు ఉంటాయి. ఎట్లా చేయాలి? అది 20 రూపాయలు అంటే మంచిగా ఉంటాయి. మిరపకాయలు అంటే 80 రూపాయలు ఉన్నాయి, 90 రూపాయలు ఉన్నాయి. టమాటా అంటే మీకు 100 రూపాయలు, 80 రూపాయలు అట్లా ఉన్నాయి. అది డబ్బులు తీసుకుపోతే అది మాల్ దొరకట్లేదు. ఎట్లా ఏముండాలి మార్కెట్లో? అంటే మొత్తం పబ్లిక్ ఎక్కువ ఉన్నాయి, కూరగాయలు తక్కువ ఉన్నాయి. మార్కెట్లో ప్రస్తుతం కూరగాయలన్నీ దాదాపు కిలో 80 నుంచి 100 రూపాయల వరకు పలుకుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఉల్లి, టమాటా సహా అన్ని కూరగాయల ధరలు 60% వరకు పెరిగాయి. మొన్నటి వరకు 100 రూపాయలకు 6 కిలోలు దొరికిన టొమాటో 80 నుంచి 100 రూపాయలు, మిర్చి 80 రూపాయలు, బీన్స్ 90 రూపాయలు, బెండ, బీర, ఇతర కూరగాయలు కిలో 80 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. ధరలు ఉన్నాయి. టమాటా ఒక్కపార రేట్ అవుతుంది. అమ్మో అంత రేట్ అంటున్నారు. ఈడైతే రైతు బజార్లో ఉన్న రేట్ అయితే ఎవరు కొంటలే. 47 ఉన్నా కూడా 47 కొంటలేదు, 45 కూడా కొంటలేరు. ఇప్పుడు 41 ఉంది, 40 అంటే కూడా కొంటలేరు. తక్కువ ఇస్తారా మీరు? తక్కువ ఇస్తే వేసుకుంటాం అంటున్నారు. అంతే మా పరిస్థితి ఏమిటి? సగం ఖరాబ్ అవుతుంది, సగం కిరాయిలు వస్తలేవు, అమ్మాలి. ఒక 10 బాక్సులు వెళ్ళేది 5 బాక్సులు వెళ్తున్నాయి. వానకు అన్నీ ఖరాబ్ అవుతాయి, అవి ఎండిపోతున్నాయి. కొనల కుడితే చిన్నగా ఉన్నాయి టమాటా. ఇంకో 2 నెలలు ఇదే పరిస్థితి ఉంటుంది టమాటా. మరో 2-3 నెలల వరకు కూరగాయల ధరలు ఇలానే ఉంటాయని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. వర్షాకాలం కావడంతో కొత్త పంటలు వేస్తుండటంతో ఆ ప్రభావం కూరగాయల ధరలపై ప్రభావం చూపుతుందంటున్నారు వ్యాపారులు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయని, దీంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. పంటల దిగుబడి మొదలైతే రాబోయే రోజుల్లో ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. నగరంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు కొనలేని పరిస్థితి నెలకొంది. అయితే ఒకప్పుడు కూరగాయలు 2-3 వందలకి వారానికి సరిపడా వచ్చేవి. కానీ ఇప్పుడు 4-5 వందలు పెట్టినా కూడా రాలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ వేసవిలో 20% పంట తక్కువ రావడంతో ఈ పరిస్థితి నెలకొందని కూరగాయల వ్యాపారులు చెప్తున్నారు. 2-3 నెలల వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కెమెరామెన్ నరేష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.